నా హెల్త్ బాగాలేదు, పొద్దున పూట స్నానం చేసుకోవాలి, గంగా స్నానం చేసుకొని అంటే బంపతో స్నానం చేసుకున్నా, కానీ పోవాలి ఇప్పుడు గుడికి పోలేదు నేను అక్కడ భైరవ్ దేవు అమ్మో ఇక్కడ పోలీస్ వాళ్ళు వస్తున్నారు, ఘాట్ దిగుతున్నాము, అడ్డం కావట్లే, ఎవరి తోళ్ళు పోతున్నారు. ఇక్కడ మొత్తం గంగా నది, అక్కడ బోట్ అన్ని ఉన్నాయి కానీ అవ్వట్లేదు. ఇక్కడ అందరూ వస్తున్నారు. ఇది లైన్ అంటే కాదు, ఇక్కడ మొత్తం పోతూ ఉంటున్నారు. ఇగో గంగా ఆరతి ఘాట్ మొత్తం పోతున్నా, హరిశ్చంద్ర ఘాట్ వచ్చాను. వచ్చిన తర్వాత ఏమైందంటే ఆరతి లేదు అంట, ఇప్పుడు గంగా ఆరతి బంద్ అయిపోయింది. ఇది శివరాత్రి నడుస్తున్నాయి కదా, అందుకే బంద్ చేసేసారు. ఇప్పుడు జస్ట్ నార్మల్ పిండిదానం చేసుకోవచ్చు, మనమే, లేకపోతే మీ ఫ్యామిలీ వాళ్ళది మీరు పిండిదానం అందరిది చేసుకోవచ్చు. కానీ నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ హెల్త్ బాగుంటే కొంచెం బాగుండే, హెల్త్ బాగాలే కదా అట్లనే పోతున్నా. ఇక్కడ పడిపోతాను భయం అవుతుంది. అట్లా మందు ఉంటారు కదా, మందు తాగినట్టు ఫీలింగ్ నాది. నా చెయ్యి ఊగుతుంది, నేను బాడీ ఊగుతుంది. కానీ బర్డ్ మొత్తం ఇప్పుడు నైట్ బంద్ ఉంటుంది, నైట్ ఎవరు పోరు కాబట్టి ఇక్కడ బంద్ ఉంటాయంట. ఇక్కడ నుంచి అక్కడ నుంచి అగో లైట్ ఉందా అక్కడ లాస్ట్లో, అక్కడ నుంచి వస్తున్నా నేను నడుచుకుంటూ వస్తున్నాను. ఇంకా ఏమర్థం కావట్లేదు. ఇక్కడ అందరు ఇల్లులు, ఈ స్కూల్లో పెయింటింగ్స్ అన్నీ ఉన్నాయి, కానీ నేను ఊగుతున్నా. నా ప్రాణంకి ఇంకా శక్తి లేదు, ఎందుకంటే అయిపోయింది. టైఫాయిడ్ జ్వరం 2 రోజుల్లో, టైఫాయిడ్ తర్వాత BRDL ఏదో నాకు జబ్బు కాదు, పెద్ద జబ్బు ఏం కాదు. ఏం చెప్పాలంటే అది కొంచెం నెగ్లెక్ట్ అయిపోతుంది. ఇంజెక్షన్ తీసుకుంటే కొంచెం బెటర్ అనిపిస్తుంది, కానీ ఏం చేద్దాం. సో బాబా చూడండి అక్కడ తాగుతుంది. హాయ్ హలో, హర హర महादेव. मैं आशीर्वाद नहीं लेती, नहीं मैं आशीर्वाद देती हूँ. आप लोग क्या दोगे मुझे आशीर्वाद? कुछ